ఏదైనా మంచి పని చేద్దామని వస్తే ఇది అవుతుంది. నాకు ఎంత టీషర్ట్ అనిపోయింది. టీషర్ట్ తీసి ఇట్లా విండితే డ్రాప్స్ అడుస్తాయి, అంత పచ్చిగా అయిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చేసి చూపిద్దామని వచ్చిన, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వెల్కమ్ టు ఎక్స్పో 2020. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ట్రైన్ వచ్చేసి లైఫ్ ఫార్మసీ వెళ్తుంది. సో ఇది కాదు మనం వెళ్ళాల్సింది, ఎక్స్పో 2020 వెళ్ళాలి. ఇక్కడ 2 మెట్రోలు వస్తాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. నేను వచ్చేసి హెడ్సెట్ పెట్టుకున్నాను, దీనిలో రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సౌండ్లు బాగా వస్తున్నాయి, మెయిన్ రోడ్ ఉంటుంది పక్కన, అక్కడ కార్ల సౌండ్స్ ప్లస్ ఇక్కడ ఏసీ సౌండ్స్ బాగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి హెడ్సెట్ పెట్టాను. ప్రజెంట్ మనం వచ్చేసి అల్కెల్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. అల్కెల్ నుంచి మనమైతే ఎక్స్పో 2020 వెళ్ళాలి. ఒకటి ఎక్స్పో 2020, ఇంకోటి లైఫ్ ఫార్మసీ. ఒక్క మెట్రో వెళ్ళిన తర్వాత ఇంకో మెట్రో, అంటే 4 నిమిషాలకు ఒక మెట్రో వచ్చిందా, ఇంకో 4 నిమిషాలకు ఇంకో మెట్రో వస్తుంది. సో ఈ మెట్రోలు ఏంటంటే ఒకటే లైన్ మీద వెళ్తాయి. డిఎంసీసీ వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా డివైడ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇది ఎక్స్పో 2020 అవుతుంది, ఇది వచ్చేసి లైఫ్ ఫార్మసీ వెళ్తుంది. సో డివైడ్ అవుతాయి ఇట్లా ఈ విధంగా. సో మనం ఇంకో మెట్రో కోసం అయితే వెయిట్ చేయాలి. కూర్చున్నా బాగుంది. ఇక్కడ కూర్చోవద్దు, లేడీస్ది ఇక్కడ కూర్చోవాలి, ఇది మగవాడిది. సో ఇలా, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే, సో ఇది మెట్రో. డోర్ ఓపెన్ అయిన తర్వాత 12 సెకండ్ అయితే ఓపెన్ ఉంటుంది, అంత తర్వాత మనకు క్లోజ్ అయిపోతుంది. బాయ్ బాయ్ లైఫ్ ఫార్మసీ. నెక్స్ట్ మెట్రో చూడండి, 4 మినిట్స్ ఉంది ఇంకా, ఎక్స్పో 2020 అది. సో దాంట్లో మనం వెళ్ళాలి. మన మెట్రో అయితే వచ్చేస్తుంది, ఎక్స్పో 2020. లెట్స్ గో, ముందుకు వెళ్దాం. అక్కడ క్రౌడ్ బాగుంటారు. సో క్రౌడ్ లేని దగ్గర ఎక్కుదాం. మనం అయితే సీట్ కావాలి మనకు, ఎందుకంటే బాగా దూరం వెళ్ళాలి. సీట్ తీసుకుందాం మనం అయితే. ఇప్పుడు సీట్ ఎక్కడుంది మనకు? కాదు, ఎక్కడుంది? అక్కయ్య గారి పక్కన. సో సీట్ అయితే దొరికింది. అక్కడ చూడండి, ముందు సైడ్ వచ్చేసి మొత్తం ఎమిరేట్స్ అంటారు. అక్కడ మొత్తం ఇంకా రిచ్ గేట్స్ ఉంటారు బాగా. అక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో మొత్తం గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉందిగా. సో 200-300 మీటర్కి ఒక విలా ఉంటుంది. మంచిగా పచ్చదనాల్లో ఉంటారు వాళ్ళకి. ఇక్కడ చెరువు గుంటలు కూడా ఉంటాయి, చెరువు టైపు. సో ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. దాంట్లో మెయిన్ వచ్చేసి మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఎమిరేట్స్ అంటారు. ఒక్కొక్క విలా వచ్చేసి 25 కోట్ల నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అక్కడ చూడండి, అది వచ్చేసి లైఫ్ ఫార్మసీ వెళ్తుంది. ఆ ట్రాక్ డివైడ్ అయింది డిఎంసీసీ నుంచి. ఇది మనం వెళ్తున్నది వచ్చేసి ఎక్స్పో వెళ్తుంది. అటు ఒక మెట్రో వెళ్తుంది. పోతూ పోతూ కనిపించదు, అటు వెళ్ళిపోతుంది లాంగ్ లోపలికి. టెంపుల్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది, మన హిందూ టెంపుల్ మెయిన్ జేబులాల్ దగ్గర. సో అక్కడ ఒక మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ కనిపిస్తుందా? అది వచ్చేసి ఎనర్జీ మెట్రో స్టేషన్ పేరు. అవుట్స్కట్ లెక్క ఉంటుంది ఇటు సైడ్ మొత్తం. అక్కడ చూడండి విల్లాలు ఎలా ఉన్నాయో, మొత్తం పెద్ద పెద్ద విల్లాలు, 4 BHK 3 BHK విల్లాలు. ఇంకో జూమ్ చేసి చూడండి, కార్లు చూడండి. కార్లకు కొదవ లేదు ఇక్కడ, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి కాబట్టి. కార్లు అయినా కానీ, ఇక్కడ పెట్రోల్ అయినా కానీ. ఇప్పుడు ఈ కార్డు ఉందిగా, ఈ కార్డు ఈ మెట్రో స్టేషన్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇంతకుముందు మెట్రో స్టేషన్ కూడా వచ్చింది చూసినావా, డిస్కవర్ కార్డు అని చెప్పేసి. అక్కడ వరకు అయితే నేను డైలీ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, ఎన్నైనా సార్లు, అన్లిమిటెడ్ సార్లు. ఎందుకంటే ఇది పాస్ కాబట్టి, 26 జూన్ పాస్. నేనున్న ఏరియా నుంచి ఇంతకుముందు పోయిన స్టేషన్ వరకు ఎన్నైనా సార్లు ట్రావెల్ చేయకపోవచ్చు, రావచ్చు. కానీ అది దాటినామంటే ఇక్కడ నుంచి డబ్బులు కట్ అవుతాయి నాకు. సో ఇప్పుడు మా డబ్బులు రీఛార్జ్ చేసుకొని ఎక్స్పో చూడడానికి వెళ్తున్నాం. అక్కడ చూడడానికి ఏం లేదు, ఎక్స్పో స్టార్ట్ అయినప్పుడు చూడడానికి బాగుంటుంది. ఎక్స్పో క్లోజ్ చేసిన తర్వాత ఏముంటుందని చెప్పేసి మీకు చూపించడానికి వెళ్తున్నాను, నేను చూడడానికి వెళ్తున్నాను. సో క్లోజ్ అయినప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు, అందుకే డబ్బులు తీసుకొని మరి వీడియో వేయడానికి వెళ్తున్నాం. ఇంకా 3 స్టేషన్లు దాటినామంటే ఎక్స్పో 2020 అయితే వస్తుంది. పదండి గాయస్, మన ఎక్స్పో 2020 అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరైతే కాల్ చేయాలి, మెట్రో అందరు దిగేస్తారు. ఇక్కడ నుంచి ఎవరు ఉండరు దగ్గర, ఎందుకంటే మళ్ళీ ఎంటీ వెళ్తుంది రిటర్న్. పదండి. వావ్, ఎంత పెద్ద ఉంది చూడండి. చీర మనం కిందికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం అయితే ఎగ్జిట్ కావాలి. లెట్స్ గో. చలో, 7 రూపాయలు కట్టాను, 8 dirhams. అటు వెళ్ళాలి. ఎక్స్పో 2020 వచ్చేసి ముందు సైడ్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందా, ఎక్స్పో సిటీ దుబాయ్ స్టేట్ ఎగ్జిట్ 3. నేనైతే బయటకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ లోపల చల్లగా ఉంది. వన్స్ అక్కడ ముందు కనిపిస్తున్న గేటు దాటినామంటే ఇంకా ఓవెన్లోకి అయినట్టు అనిపిస్తుంది. ఓవెన్ ఉంటుందిగా, దాంట్లోకి అయినట్టు అనిపిస్తుంది, అంత వేడి ఉంటుంది. ఎందుకంటే బయట ఏసీలు ఉండేవి. పదండి, లెట్స్ గో. ఇది వెల్కమ్ టు ఎక్స్పో 2020 దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఎక్స్పో 2020. ఈ పేరు వచ్చేసి ముందు ఇంకో పేరు ఉంటుంది, ఎక్స్పో 2020 అని. ఇది నైట్ వచ్చేసి అంత లైటింగ్ ఉంటుంది, భలే ఉంటుంది నైట్.
పదండి. ఎక్స్పో సిటీ ఎంట్రన్స్ మెయిన్ ఇది. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ముందు లోపలికి వెళ్ళాలి. ఈ ఎక్స్పో లోపలికి వెళ్ళకముందే ఇక్కడ వచ్చేసి కొన్ని వందల ఫ్లాగ్స్ అయితే ఉంటాయి, వందల కంట్రీవి. ఇటు సైడ్ ఉంటాయి ప్లస్ ఇటు సైడ్ ఉంటాయి. మన ఫ్లాగ్ వచ్చేసి అక్కడ ఉంది. అక్కడ ఐర్లాండ్ ప్లస్ మన కంట్రీ ఫ్లాగ్ చూడడానికి సేమ్గా ఉంటాయి కొంచెం. సరేనా, అటు సైడ్ ఉంది ఇండియన్ ఫ్లాగ్. జూమ్ చేసి చూడండి, అక్కడ కనిపిస్తుంది ఇండియా ఫ్లాగ్. అది మన ఇండియాది. ఇంకా చూడండి ఎన్ని కంట్రీల ఫ్లాగ్స్ ఉన్నాయో. ఈ ఫ్లాగ్ లోపల నుంచి వెళ్ళిపోదాం పదండి. అక్కడ చూడండి ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుందా, ఇండియా ఫ్లాగ్ ఇది. చూడండి ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయో. అమ్మ, చలో లెట్స్ గో. లెట్స్ గో ఎక్స్పో 2020 దగ్గరికి అయితే వచ్చేస్తాం. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మైక్ కనెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, సౌండ్ అదే వస్తుంది బాగా. ఇక్కడ పైన కనిపించేది ఎక్స్పో 2020కి సింబల్. మన ఎక్స్పో 2020 పేరు వచ్చిన తర్వాత ఈ సింబల్ ఉంటుంది దానిపైన. పైన కనబడుతుందిగా ఒక గంప లాగా అయితే ఉంటుంది, పెద్ద గంప ఉంటుందిగా, ఆ విధంగా అయితే అనిపిస్తుంది. చూడండి ఎంత పెద్ద ఉందో, మామూలు పెద్ద లేదు. ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ ఈవెంట్ జరిగే ప్లేస్లో ఉన్నాము. మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి బ్యాక్ కెమెరా పెట్టి. ఎక్స్పోలో ఈవెంట్లు వచ్చేసి ఈ ప్లేస్లోనే జరుగుతాయి. ఇది సెంటర్ పాయింట్ దీనికి. దీని మొత్తానికి సెంటర్ పాయింట్ వచ్చేసి అది. జనాలు వచ్చేసి ఇక్కడ ఈ స్టెప్లో, అక్కడ ఆ స్టెప్లో, అక్కడ ఆ స్టెప్లో ఇలా కూర్చుంటారు. మిగతా జనాలు వచ్చేసి దీని రౌండ్ ఎంత పెద్ద ఉందో అదంతా నిండిపోయి ఉంటారు. అక్కడ ఈవెంట్ జరుగుతుంది. ఏ ఈవెంట్ అయినా అక్కడ జరుగుతుంది. అది కనిపిస్తుందిగా రౌండ్ ర్యాడర్ టైపు, అది యాక్చువల్ మనకు కనిపిస్తుందిగా. ఇక్కడ ఈవెంట్ చాలైనప్పుడు కనిపించదు. అది వచ్చేసి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా లోపల అండర్ గ్రౌండ్ ఉంటుంది. మీకు తెలుసా, అండర్ గ్రౌండ్ ఉంటుంది. అది వచ్చేసి లోపలికి వెళ్తుంది కిందికి. సో ఈవెంట్ మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు జనాలు దాని మీద నించొని పైకి వస్తారు ఇట్లా లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసి తిరుక్కుంటే లోపలికి వెళ్తుంది కిందికి. అర్థమవుతుందా? ఈవెంట్ జరిగినప్పుడు జనాలు ఇక్కడ ఉన్నప్పుడు దాని మీద జనాలు కూర్చొని సస్పెన్స్ లాగా బయటకు వస్తారనమాట. స్టేజ్ లోపల నుంచి. ఇది మనకు ఇది కింది నుంచి లోపలికి వెళ్ళచ్చు, అక్కడ సైడ్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి లోపలికి వెళ్ళచ్చు. ఇది ఇప్పుడు ఈవెంట్ లేవు కాబట్టి పైకి అయితే పెట్టారు. ఈవెంట్ జరిగినప్పుడు కింద ఉంటుంది అది. దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా పదండి. సాంగ్స్ ప్లే చేస్తున్నారు ఇక్కడ, ఎక్స్పో బంద్ అయినా కూడా. పదండి దాని దగ్గరికి వెళ్దాం. అక్కడైతే క్లోజ్ చేశారు, అయినా మన కిందికి వెళ్ళి చూద్దాం. ఇది ఎలా ఉంది, చాలా పెద్ద ఉంది. వీడియోలో మీకు చిన్నగా కనిపించచ్చు కానీ చూడండి ఏ విధంగా ఉందో. అక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి మొత్తం ఎల్ఈడి లైట్స్ అనమాట. నైట్ కాగానే చాలా అయిపోతాయి అవన్నీ. ఇది మొత్తాన్ని కవర్ చేస్తాయి. మన పింక్ కలర్, రెడ్ కలర్ అయితే వస్తుంది. ఈ గ్లోబ్ అంతా గ్లోబ్ టైప్ ఉంది కదా, ఇదంతా పింక్ రెడ్ అయిపోతుంది నైట్. చూడండి ఎల్ఈడి మొత్తం. పైకి వెళ్ళిపోదాం పదండి. గాయస్ ఇక్కడ ప్రైవేట్ ఏవైతే క్లోజ్ ఉన్నాయో అవి చూపిద్దామని ముందుకు వెళ్తుంటే వాళ్ళైతే మనం పంపిస్తలేరు ముందుకి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. సో అవి చూపించకూడదు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అని చెప్పేసి మనమైతే అలౌట్ చేయట్లేదు అక్కడికి. ఎందుకని చెప్పి అడిగితే వాళ్ళు ఏమంటారంటే సెప్టెంబర్ 1st అలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎక్స్పో 2020. సో మీకు ఇప్పుడు అలౌ లేదు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అక్కడ జరుగుతుంది ముందు సైడ్లా చూపిస్తారు, జూమ్ చేసి. అటు సైడ్ కనిపిస్తుందా, ఓన్లీ 1 month ఉంది ఇంకా స్టార్ట్ కావడానికి. సో ఇక్కడ ప్రెవిలియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, మీరైతే చూడరాదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మనమైతే ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకా ముందు సైడ్ ఏమైనా కవర్ ఉంటే అవైతే చేసేద్దాం. నేను అనుకున్నాను మన ఇండియా ప్రెవిలియన్ ప్లస్ మనకు యూఎస్కి సంబంధించిన అవి చూపిద్దామని. అలౌడ్ చేయట్లేదు, ఏం చేద్దాం గాయస్. ఇంకా మనం చూసేది వచ్చేసి ఇది ఒకటే ఉంది ఇక్కడ. ఇది ఆల్రెడీ చూసేసినాం మనం. మనకైతే ప్రెవిలియన్స్కు చూడడానికి అలౌడ్ అయితే చేస్తలేరు వాళ్ళు. చూడండి ఇదే చూడాలి ఇంకా మనం.
మేబీ మనం ఒక 1 month ముందు వస్తే చూస్తుండే కావచ్చు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల చూడలేకపోతున్నాం. ఏదైనా మంచి పని చేద్దామని వస్తే ఇది అవుతుంది నాకు ఎంత టీషర్ట్ నానిపోయింది. టీషర్ట్ తీసి ఇట్లా విండితే డ్రాప్స్ అడుస్తాయి, అంత పచ్చిగా అయిపోయింది. డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చేసి చూపిద్దామని వచ్చిన, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత పాపట అయింది. ఏం ఇద్దాం ఇంకా మరి. ఓకే, నో ప్రాబ్లం. ఏ జరిగిన మన మంచి కోసం అనుకోవచ్చు. ఏం చేద్దాం ఇంకీడ ఇంతే కలిసి ఒకటి ఉంది మీకు చూపించేది. మిగతా ప్రైవేట్స్ అన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవి చూపించలేను. అండ్ ఇంకా ఇక్కడ గాలి వస్తుంది కొంచెం ఇప్పుడు చల్లగా. ఏం చేద్దాం ఇక్కడ కాసేపు అక్కడ కూర్చొని వెళ్ళిపోదాం. అక్కడ కూర్చొని అనుకున్నాయి, అక్కడ కూర్చొని వెళ్ళిపోదాం. ఇంకా చూసేది ఏం లేదు, ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడడం. ఇంకా ఓకే గైస్, పదండి వెళ్ళిపోదాం. చాలా గాలి వస్తుంది ఇప్పుడు మెల్లంగా. ఇక్కడ ఉండి వేస్ట్, వెళ్ళేటప్పుడు మనం ప్లేస్ కవర్ చేద్దాం. మనం కవర్ చేసే మూమెంట్ ఉంటే. సో పదండి ఇంకా వెళ్ళిపోదాం. సాడ్ ఒకటి చాలా బాధేస్తుంది నాకు, ఎంతో కవర్ చేద్దామని నచ్చిన. పదండి ఇంకా దాని గురించి మాట్లాడి వేస్ట్. మనం మెట్రో అయితే వచ్చేసింది, ఎక్కేసాను. పదండి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. గాయస్ రూమ్కి వచ్చేసి టీ పెట్టుకొని సమోసా తిని కాసేపు పడుకుంటే రూమ్ ఓనర్ వచ్చేసి ఏసీ బంద్ చేసిండు. మళ్ళీ చెమట వచ్చింది, లేచిన. ఏసీ ఆన్ చేద్దామని పైకి వచ్చేసిన టెర్రస్ పైకి. ఏసీ ఆన్ చేసేసి ఇంకా నేనైతే వెయిటింగ్ చేసేసి కాసేపు పడుకుంటాను. అండ్ నేను ఇంకా డైలీ ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను. ఏ టాపిక్ పైన డైలీ వీడియో చేస్తే బాగుంటుంది అన్నది నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 2-3 months నుంచి ఎక్కువ యాక్టివ్ ఉండడం లేదు. సరే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అవి పెడుతున్నా, కాకపోతే వీడియోలు చేయడం లేదు. నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. నాకు వీడియోలు చేయాలనేది మస్తు జోష్ ఉంది, కాకపోతే ఏ టాపిక్ పైన చేయాలన్నది నాకు తెలియట్లేదు. ఇక్కడ ఇండియాలో ఉంటే నేనైతే మెయిన్లీ టెంపుల్స్ కవర్ చేద్దామని ఉండే ఇండియాలో ఉన్నప్పుడు. సో మా ఫ్యామిలీతో వ్లాగ్స్ వాళ్ళతోనంటే కష్టం కుదరదు కంటెంట్ తీయడం, ఎందుకంటే ఇంకా అది వేరే విషయం. సో ఇండియాలో ఉంటే నాకైతే కంటెంట్కి కొద్దిగా ఉండబోతుండే. మా ఫ్రెండ్స్ కలిసారు, టెంపుల్కి వెళ్దాం, ఎట్టుపోయిన కంటెంట్ దొరుకుతుంది ఇండియాలో ఉంటే. సో ఇక్కడ నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు, ఎందుకంటే నార్మల్గా షార్ట్ వీడియోలతో కవర్ చేసేసిన ఆల్రెడీ దుబాయ్. సో నేను ఇంకా ఏ కంటెంట్ పైన వీడియోలు చేస్తే బాగుంటుంది, నాకు ఒకసారి సజెషన్ ఇవ్వండి. నేను వాటిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో నేనైతే ఈ వీడియో ఏం చేస్తున్నాను, ఇంకా విట్నెస్ ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేస్తే. మీరు సబ్స్క్రైబ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఉంటాను ఇంకా. బాయ్ ఆల్. ఎవరైతే ఈ వీడియో ఇక్కడ వచ్చేసారో థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. బాయ్.